ఆ గ్రామస్తులు మత్స్యకారులు అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మాకు ఆ పరిశ్రమని ఆ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు, ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది, మీకు సంఘీభావంగా ఉంటుంది, మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకత్వాన్ని, ముఖ్యంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని, అలాగే మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వాన్ని అంతటినీ కూడా వారి వెంబటి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేయమని చెప్పి పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాజీపేట రావడం, వారందరితో కూడా చర్చించడం, వారికి పార్టీ అండగా నిలబడుతుందన్నటువంటి ఒక భరోసాను కల్పించడం, తప్పకుండా వారు ఏదైతే నినదిస్తూ ఉన్నారో, ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుందన్నటువంటి మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది రావాలనేటువంటిది అంకె కూడుకొని 40 మంది 45 మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు. కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసాం, వారికి సంఘీభావం తెలియజేశాం, వారిలో ఒక భరోసాను కల్పించాం, నమ్మకాన్ని కల్పించాం. మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు, దీని మీద ఆధారపడినటువంటి దాదాపు 15 గ్రామాలు, దాదాపు 25,000 మత్స్యకార కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి మాట ఇవ్వడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నబాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అందరం ఇక్కడికి వచ్చాం. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళనలో ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా, వందలాది మంది పోలీసులు. మేము అడుగుతున్నాం, అనిత గారు రాత్రే మీ పాత వీడియో చూసాం, మీరు ఏం చెప్పారు? బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా? ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా? పిల్లలు పుట్టరని చెప్పారా? పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా? మీరే కదా చెప్పారు. మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పుడతారు, ఎలాంటి రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయని ఏమైనా చెప్తారా? అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎంతమంది గొంతులను కాపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు. చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు, వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, అనిత గారు ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్నే చూసాం, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు.
కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఈ రాజేపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు అదే ప్రైజ్ అవుతుంది. మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడాను. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్రెకి వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి చెప్పారు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం, కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు, వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ, పర్యావరణానికి కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేవు, కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదనా ఏంటి? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదా, అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3000 మంది పోలీసులు అవసరం అన్నారు. చిన్న గ్రామం. మీరు వాళ్ళని అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టులు అండి. మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరం ఒక టెర్రరిస్టులు. మా ఎందుకని అంతమంది లేదు? ఆండాడికి అవసరం ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ లేకపోతే సిఏ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ, కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్బంధం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు?
మళ్ళీ ఆపుతామని అలాగే చెప్పారు. వాళ్ళు ఆపుతాను ఆవిడే చెప్పింది. మొన్న ఇప్పుడు టీవీలో చూశాను, వచ్చారు ఎవరు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా, నేను నెల మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి, కలెక్టర్ గారు ఆపాలి అని. ఎక్కడ అవుతున్నాయి కనిపిస్తున్నాయి కదా. అంటే మాటకి విలువ లేదు, లేదు మాటకి ఖాతరు చేయలేదు, మాటకి విలువ లేదా, లేదా మాటని ఖాతరు చేయలేదా, దాని విషయం మనం తెలుసుకోవాలి. కూటమి నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గత ప్రభుత్వంలోనే ఎన్నింటికి పునాదులు లేకపోతే శంకుస్థాపనలు జరిగాయి, ఇప్పుడు వచ్చి ఎట్లా ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వంలో ఇచ్చినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకు మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి. లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి. లేనప్పుడు దాన్ని ఇప్పుడు ఒక విషయం అదే చెప్తాను కదా, భోగాపురం ఎయిర్పోర్టు అన్ని వేల ఎకరాలని ఎక్విజిషన్ చేయడానికి వీల్లేదు. పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ. మేము వచ్చాం, వాళ్ళందరినీ ఒప్పించాం, వాళ్ళందరినీ చేసాం, శంకుస్థాపన చేసాం. ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం. దాన్ని ఒప్పించాం. మన పక్కన ఉన్న ఎస్సీ జెడ్, ఏది మన అచ్చాపన ఎస్సీ జెడ్, దాన్ని 8,000 ఎకరాలు చేసాం అక్కడ. అది ఆ ప్రజలందరూ ఒప్పించాం, ఆ ప్రజలకి అవకాశాలు కల్పించాం, వాళ్ళని మెప్పించాం, ఆ కార్యక్రమం చేస్తాం. ఆ పక్కన ఉన్న మరి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం, చేసాం. రణసందలో ఉన్న ఎస్ఐ ఇది లేదు, బొబ్బుల్లో గ్రోత్ సెంటరు, ఇవన్నీ చేసాం కదా. దేనికంటే పరిశ్రమలకి ఎగ్రీస్ కాదు, ఆ ప్రాంత ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు, నీ పిల్లలు పుడితే పొట్టలు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగవైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యకారులు అంతా చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు, ఏ అథారిటీతో చెప్పావు, ఇది కూడా శానిటీ ఏంటి అంటే చెప్పినవన్నీ. అయితే తప్పు చేసి కాదు, నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇగో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పండి వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే. వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలయ్య, అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం. ఆ అమ్మాయికి వాళ్ళు నమ్మరా? వాళ్ళకి తెలుసు కదా. మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి, కానీ కాదు కదా. అందుకే ఈ విషయాలు వస్తాయి. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపామో, ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళ వెనకాతల ఏ స్థాయికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం. ఆడ